హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మీ ముందుకి ఒక మంచి రెస్టారెంట్ స్టైల్ స్నాక్ ఐటమ్, అలాగే అన్నం పప్పులోకి సైడ్ డిష్గాను ఉపయోగపడే మంచి రెసిపీతోటి మీ ముందుకు వచ్చేసాను. ఏంటా అని చూస్తున్నారా? అదేనండి, ఎగ్ చిల్లీ 65. దీనిని ఎలా చేశానో చూసేద్దామా? వచ్చేసేయండి. ముందుగా ఎగ్స్ తీసుకుని కొంచెం సాల్ట్ వేసేసుకుని మూత పెట్టేసుకొని బాయిల్ చేద్దాము. ఇలా బాయిల్ అయిన ఎగ్కి ఉన్న పైన షెల్ని తీసేసుకుందాం. కాలుతున్నాయండి. ఇలా తీసుకున్న ఈ ఎగ్స్ని ఇప్పుడు ఎల్లో బాల్స్ గాను, ఇటు ఎగ్ పీసెస్ గాను కట్ చేసేసుకుని పక్కన పెట్టేసుకుందాం. రెండింటిని సపరేట్ చేసుకుందాం అన్నమాట. అదేవిధంగా ఆయిల్ పెట్టేసుకుని ఆయిల్లో కొంచెం పసుపు, అలాగే ఇందాక కట్ చేసుకున్న ఎగ్ ఎల్లో పీసెస్ కూడా వేసేసుకుని డీప్ ఫ్రై చేసేసుకుని పక్కన పెట్టుకుందాం. ఇలా పక్కన పెట్టుకున్న ఈ ఎగ్ పీసెస్ని ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, సాల్ట్ వేసుకున్న దానిలో ఈ ఎగ్ ముక్కలు మన రుచికి తగ్గ కారం వేసేసుకుని ఒక్క 2 minutes వేగనిద్దాము. ఇలా వేగనివ్వటం వలన ఉల్లిపాయలు కూడా కొంచెం ఫ్రై అయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది. దీంట్లో కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసేసుకుని 2 minutes వేగనిద్దాము. తర్వాత ఇందాక సపరేట్ చేసుకున్నాం కదా ఎల్లో బాల్స్, ఆ బాల్స్ కూడా ఇందులో వేసేసుకుని విరగకుండా నిదానంగా కలుపుకొని 2 minutes వేగనిచ్చేసి ప్లేట్లో సర్వ్ చేసుకుందాం. దీని మీద కరివేపాకు వేసుకుని తింటే ఉంటుందండి టేస్ట్, ఎంత బాగుంటుందో అసలు. మీ పిల్లలకి ఈ రెసిపీ చాలా నచ్చుతుందండి. మీకు దీనిని అలాగే అన్నం, పప్పు లేకపోతే సాంబార్లోకి ఇలా సైడ్ డిష్గా వేసి కనుక మీ పిల్లలకి పెడితే ఒక్క మెతుకు కూడా ఉంచరండి, చక్కగా తినేస్తారు వద్దు అనకుండా. స్నాక్గాను తింటారు, ఇలా సైడ్ డిష్గాను మీ పిల్లలు చాలా ఎంతో ఇష్టంగా తినేస్తారు. మీకు కనుక నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసేయండి. థ్యాంక్ యూ.